జనాలు మీరు తీసుకునే క్షణపాటి డెసిషన్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తాయో చూడండి మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో గొడవ అయ్యి సూసైడ్ చేసుకుందంట. అంటే మనకి చూడటానికి ఏంటి చిన్న గొడవకే చేసుకుంటారంటే పెద్ద గొడవలే అయి ఉండొచ్చు. బట్ ద డెసిషన్ వాట్ యు ఆర్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కి ఫాతిమా అంటే వాళ్ళ హస్బెండ్ బషీర్ అంటే వీళ్ళు కర్ణాటక వాళ్ళు బండగూడలో ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారంట. అయితే మొన్న గొడవ అయ్యి రాత్రి పూట వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళాడంటే గొడవ అయిన తర్వాత ఈ లోపు ఈ అమ్మాయి హ్యాంగ్ చేసుకుంది, చచ్చిపోయింది సూసైడ్ చేసుకొని. ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? గొడవ అయింది ఓకే, ఎంత గొడవ అయితే మాత్రం లెక్క డైవోర్స్ తీసుకోండి. ఇక అంత గొడవలు అవుతుంటే ఉండలేకపోతుంటే చచ్చిపోవడం ఎందుకు? శంకర్ దాదాలో అంటారు కదా, చచ్చిపోయే రైట్ నీకు లేదురా అని చెప్పి, చావు ఒక్కటే మార్గం అంటే ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమందిరా అని. దట్ ఈస్ వెరీ రైట్ సాంగ్. అది చాలా కరెక్ట్. చచ్చిపోయే రైటే లేదు అండ్ మిగతా ముగ్గురు పిల్లల్ని భవిష్యత్ ఏమవుతుంది ఒక తల్లి లేకుండా, కానీ అదొక ట్రామాలో ఉండిపోతారు కూడా కదా వాళ్ళు, ఒకవేళ ఎవరైనా పిల్లలు చూసుంటే గనక. ఇట్లాంటి క్షణపాటి ఆవేశ అడుగులు మీరు ఏవైతే తీసుకుంటున్నారో మీతో పోదు అది. ఒక ఫ్యామిలీ మొత్తం, మీ ఫ్యామిలీ, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ దీనికి కాస్ట్ పే చేస్తారు.